నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చెప్పండి అందరూ హల్లెలూయా. చాలా సంతోషం. దేవుడు మనలను గత కాలం అంతా కాపాడి ఈ శ్రేష్టమైన సమయంలోనికి మనల్ని నడిపించాడు. ఆయన మంచి దేవుడు, గొప్ప దేవుడు. చూడండి, ఈ ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము 9వ వచనాన్ని నేను చదువుతాను, మీరు చూడండి. ఆయన 5వ ముద్రను విప్పినప్పుడు దేవుని వాక్యము నిమిత్తమును తామిచ్చిన సాక్ష్యము నిమిత్తమును వధింపబడిన వారి ఆత్మలను బలిపీఠము క్రింద చూచితిని. బలిపీఠము క్రింద చూచితిని. వారు నాదా సత్యస్వరూపి పరిశుద్ధుడా, ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయక ఉందువని బిగ్గరగా కేకలు వేసిరి. తెల్లని వస్త్రము వారిలో ప్రతివానికి ఇయ్యబడెను. మరియు వారి వలనే చంపబడబో వారి సహదాసుల యొక్కయు సహోదరుల యొక్కయు లెక్క పూర్తగు వరకు ఇంకా కొంచెము కాలము విశ్రమింపవలనని వారితో చెప్పబడెను. ప్రభునందు ప్రియా దేవుని పిల్లలారా, ఈ భాగంలో రాయబడిన ఈ మాటలు మనం విన్నప్పుడు ఇది పరలోకములో జరుగుతున్నటువంటి విశేష కార్యక్రమం. యోహాను ఆత్మవశుడై అక్కడ ఉన్నటువంటి దృశ్యాలను లేక సన్నివేశాలను యోహాను చూస్తూ ఉన్నాడు. ఇది మర్చిపోయినా, యోహాను చూస్తూ ఉన్నాడు. యోహాను చూస్తున్నటువంటి సందర్భాన్ని మనకిక్కడ జ్ఞాపకం చేయబడుతూ ఉంది. సరే, మంచిది. ఈ సందర్భంలో పరలోకములో ఒక బలిపీఠము కనిపిస్తుంది. ఈ బలిపీఠము క్రింద వధించబడిన వారి ఆత్మలను చూస్తున్నాం. వధింపబడిన వారి ఆత్మలను చూస్తున్నాం. వీరు ఎప్పటి వారు అని మనం ఆలోచిస్తే మనకి ముందు భాగంలో మనకు అర్థమవుతుంది. వీరు యూదులని 7 సంవత్సరాల శ్రమల కాలములో వారు వధించబడిన వారు అని చెప్పబడుతుంది. వారు, మీరు చూడండి, ఎందుకు వధించబడ్డారు? వారు వధించబడటానికి కారణం ఏమిటి అని మనం చూస్తే, దేవుని వాక్యము నిమిత్తము, దేవుని వాక్యము నిమిత్తమును తాము ఇచ్చిన సాక్ష్యము నిమిత్తమును వధింపబడిన వారి ఆత్మలను. అంటే ఎందుకు వధించబడ్డారు? దేవుని వాక్యము నిమిత్తము అని రాయబడింది. అంటే 7 ఏండ్ల శ్రమల కాలములో క్రీస్తు విరోధి అయిన వాడు, ఆ క్రూర మృగము లేక క్రీస్తు వ్యతిరేకి వాడు పరిపాలన చేస్తున్న సందర్భం ఇది. ఆ టైంలో మీరు ఇక్కడ 13వ అధ్యాయము 15వ వచనాన్ని చూడండి. 13వ అధ్యాయము 15వ వచనం. మరియు ఆ క్రూర మృగము యొక్క ప్రతిమ మాటలాడునట్లును ఆ మృగము యొక్క ప్రతిమనకు నమస్కారము చేయని వారిని హతము చేయనట్లును ఆ మృగము యొక్క ప్రతిమకు ప్రాణమిచ్చుటకై దానికి అధికారం ఇవ్వబడెను. ఇప్పుడు ఆ మృగానికి
నేనే రక్షకుడిని, నేనే క్రీస్తుని, ఇదిగో నా ప్రతిమ, దీనికి నమస్కారం చేయాలి, మీరు పూజించాలి అన్నప్పుడు ఆ యూదులలో వారికి అర్థమైన విషయం ఏమిటంటే, విగ్రహారాధన యూదులకు హేయమైనది, విగ్రహాలకు బలిచ్చిన వాటిని తినకూడదు, విగ్రహాలకు మొక్కకూడదు, కనుక ఇతడు మోసగాడు, ఈ విగ్రహానికి మేము నమస్కరించము అని వారు అన్నప్పుడు వారు శిరచ్ఛేదము చేయబడ్డారు అనేది మనకు అర్థమవుతుంది. వాక్యము అంటే మెస్సయ్య వస్తాడు, మమ్మల్ని విమోచిస్తాడు, కానీ నువ్వు మెస్సయ్య అని మేము భ్రమ చెందాము, కానీ మెస్సయ్య ఆయన మమ్మల్ని రక్షిస్తాడు, ఇలాంటి విగ్రహాలను, ఇలాంటి అపవిత్రమైన వాటిని ఆయన చేయడు, కనుక నువ్వు మెస్సయ్యవు కాదు, నువ్వు వ్యతిరేకివి, దీనిని మేము అంగీకరించమని వారు దేవుని వాక్యాన్ని జ్ఞాపకము చేసుకుని వాక్యానుసారంగా వారు మాట్లాడినందుకు వారు సాక్ష్యం ఇచ్చారు. మా దేవుడు మమ్మలను, మా రక్షకుడు మమ్మల్ని విమోచించటానికి వచ్చే విధానాన్ని గురించి వారు సాక్ష్యం ఇచ్చారు గనక వారిని క్రూర మృగము చంపేసి హతమార్చారు, శిరచ్ఛేదం చేయబడ్డారు. మీరు 20వ అధ్యాయము 4వ వచనాన్ని కూడా ఒకసారి చూడండి. ప్రకటన గ్రంథము 20వ వచనము, 20వ అధ్యాయము 4వ వచనంలో ఏముంది? అంతట సింహాసనములను చూచితిని, వాటి మీద ఆసీనులయ్యుండి వారికి విమర్శించుటకు అధికారం ఇవ్వబడిను. చూడండి మళ్ళీ అక్కడ, మరియు క్రూర మృగముకైనను దాని ప్రతిమకైనను నమస్కారము చేయక తన నొసళ్ళ యందు గాని చేతుల యందు గాని దాని ముద్ర వేయించుకొనని వారిని యేసు విషయమై తామిచ్చిన సాక్ష్యము నిమిత్తమును దేవుని వాక్యము నిమిత్తమును శిరచ్ఛేదము చేయబడిన వారి ఆత్మలను చూసి తిని, వారు బ్రతికిన వారై 1000 సంవత్సరములు క్రీస్తుతో కూడా రాజ్యము చేసిరి. అది 1000 సంవత్సరాల పరిపాలన విషయంలో చెప్పబడిన మాట. ఇప్పుడు యేసుక్రీస్తు విషయమై సాక్ష్యం ఇచ్చినందుకు చూడండి, వారు వాక్యం విషయమై ప్రకటించినందుకు వారు శిరచ్ఛేదము చేయబడ్డారు. శిరచ్ఛేదము చేయబడిన ఆత్మలు ఇప్పుడు బలిపీఠము క్రింద ఉన్నాయి. మీరు ఇంకో మాట కూడా చూస్తారా? ప్రకటన గ్రంథమే 11వ అధ్యాయము 9వ వచనం. 11వ అధ్యాయము 9వ వచనం. జనములకును సంబంధించిన వారు 3 దినములన్నర వారి శవములను చూచుచు వారు శవములను సమాధిలో పెట్టనియ్యరు. ఇది 2 సాక్షుల విషయంలో జరిగిన సంగతి. వారు సాక్ష్యం ఇచ్చినందుకు క్రూర మృగం వారిని చంపేస్తే ఆ చంపివేయబడిన వారి శవాలను సమాధిలో పెట్టనీయలేదట. దేవుని కొరకు హతసాక్షులైన వారి జీవితాలను ఒకసారి చూడండి. దేవుని కొరకు ఎంతగా వారు తమ జీవితాలను త్యాగం చేశారో ఒక్కసారి ఆలోచించండి. మరి మనం ఒక్కసారి పరిశీలన చేసుకుంటే మనం దేవుని కొరకు ఏం చేస్తున్నాం? ఏం చేస్తున్నాం? మన జీవితంలో ఎంత సమర్పణ ఉంది? వారు ప్రాణాలు సైతము లెక్క చేయలేదు. మేము చనిపోయినా పర్వాలేదు, మా ప్రభువుకు మేము సాక్షులుగా ఉంటాం. యేసుక్రీస్తుని గురించి సాక్ష్యం ఇచ్చినందువలన వారు హతసాక్షులయ్యారని చెప్పబడుతుంది.
ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వీరు బలిపీఠము క్రిందకు వచ్చారు హతసాక్షులై. ఎందుకంటే ప్రత్యక్ష గుడారములో తుమ్మ కర్రతో చేయబడి ఇత్తడి పొదిగించబడిన ఒక బలిపీఠం ఉన్నది. ఆ బలిపీఠము ప్రభు అయిన యేసుక్రీస్తుకు సాదృశ్యంగా ఉంది. తుమ్మకర్ర తగ్గింపు అంటే తృణీకరించబడటానికి గుర్తుగా ఉంటది. చెట్లన్నిటిలో తుమ్మ చెట్టు చాలా తక్కువగా చూడబడే చెట్టు. అలాగే యేసుక్రీస్తు వారి లోకములో ఆయన తృణీకరించబడిన వాడుగా, విసిరివేయబడిన వాడిగా కనపడతాడు. ఆ తుమ్మ కర్రకు ఇత్తడి పొదిగించిన ఒక బలిపీఠము, అది క్రీస్తుకు సాదృశ్యము. ఇత్తడి శాపానికి గుర్తు, ఇత్తడి తీర్పుకు గుర్తు. ఆ తుమ్మ కర్రకు ఇత్తడి పొదిగించబడింది అంటే మన శాపము, మన మీదకి రావాల్సిన తీర్పు, మన మీదకి రావాల్సిన శిక్ష ప్రభు అయిన యేసుక్రీస్తు మీదకి వెళ్ళినది. ఇప్పుడు ఆ బలిపీఠము ప్రత్యక్ష గుడారములో చేయబడి ఉంది. ఆ ప్రత్యక్ష గుడారములో ఉన్న బలిపీఠం మీద దహన పశువును వధించినప్పుడు ఆ రక్తము ఆ రక్తము మిగిలితే, వధించబడిన రక్తము లేక మాంసము ఏదైనా మిగిలితే ఏం చేస్తారంటే ఆ బలిపీఠము అడుగున వాటిని పోస్తారు. బలిపీఠము అడుగు. లేవికాండము 4వ అధ్యాయము 7వ వచనాన్ని ఒకసారి చూడండి. లేవియా కాండము 4వ అధ్యాయము 7వ వచనాన్ని చూస్తారా? కొంచెము ఎక్కడ చమరాలి? కొమ్ముల మీద. ఆ రక్తములో కొంచెము సమిరి. చూడండి, ప్రత్యక్ష గుడారములో యెహోవా సన్నిధినున్న సుగంధ ద్రవ్యముల ధూపవేదిక కొమ్ముల మీద, ధూపవేదిక కొమ్ముల మీద ఆ రక్తమును కొంచెము సమిరి ప్రత్యక్ష గుడారము యొక్క ద్వారము వద్దనున్న దహన బలిపీఠము అడుగున ఆ కోడి యొక్క రక్త శాసమంతయు పోయవలెను. శాసం అంటే మిగిలినది. మనం ఒక లెక్క చూస్తాం, లెక్క చేసిన తర్వాత శాసం మిగులుద్ది. ఆ శాసం, అలాగే ఆ బలి అయిపోయిన తర్వాత ఆ రక్తము ఉపయోగించబడిన తర్వాత మిగిలిన రక్తము, ఆ రక్తాన్ని తీసుకొచ్చి ఎక్కడ పోస్తారు అంటే బలిపీఠము క్రింద అడుగు భాగము. అలాగే వీరు బలిపీఠము క్రిందకి ఎలాగొచ్చారంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మధ్యాకాశమునకు వచ్చినప్పుడు ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బోరుతోనూ ఆయన వచ్చినప్పుడు పరదేశంలో ఉన్నవారు, అంటే యేసు ప్రభు చనిపోయినప్పుడు పాతాళమునకు దిగి వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడు? పాతాళమునకు. అక్కడ ఉన్న పాత నిబంధన భక్తులందరినీ, ఉదాహరణకి యేసు ప్రభు వారు చెప్పాడు, ధనవంతుడు లాజరు. ధనవంతుడు పాతాళములో వేదన చెందుతున్నాడు, అక్కడ నెమ్మది లేదు. ధనవంతుడు తన ఇష్టానుసారంగా బ్రతికి దేవునికి లోబడకుండా, దేవుని వాక్యానికి లోబడకుండా తన ఇష్టం వచ్చినట్లుగా బ్రతికి చనిపోయి ఎక్కడికి వెళ్ళాడు? పాతాళమునకు వెళ్ళాడు. పాతాళములో ఎక్కడున్నాడు? అగ్నిలో. అదొక స్థలం.
వేదనకరమైన స్థలము. ఎందుకు అక్కడికి వెళ్ళాడు అతడు? తమ ఇష్టం వచ్చినట్లుగా బ్రతికారు కనుక. ఈ రోజున నీవు ఇక్కడ చేరి ఉన్న మీలో ఎవరైనా మీ ఇష్టం వచ్చినట్లుగా బ్రతికితే మీ స్థానం కూడా, నా ఇష్టం వచ్చినట్లుగా నేను బ్రతికితే నా స్థానం కూడా అదే వేదనకరమైన స్థలమే. అగ్నిగుండంలో అగ్ని వేదన కలుగు చేసే స్థలములోనికే మనం వెళ్తాం. తీర్పు తీర్చబడిన తర్వాత అగ్నిగుండంలో వేయబడతారు. ఇప్పుడు నీ పరిస్థితి, నీ ఇష్టం వచ్చినట్లుగా బ్రతుకుతున్నావా? నీ ఆలోచన చొప్పున బ్రతుకుతున్నావా? దేవునికి ఇవ్వవలసిన స్థానము దేవునికి ఇస్తున్నావా? దేవునిని వెంబడించే, దేవుణ్ణి అనుసరించే, అంటే వాక్యాన్ని అనుసరించే అనుభవం నీకుందా? వారు దేవుని వాక్యము నిమిత్తము, వారు ఇచ్చిన సాక్ష్యము నిమిత్తము, దేవుని గురించిన సాక్ష్యం, వారి జీవితాల గురించి సాక్ష్యం. నీ సాక్ష్యం ఎలా ఉంది? నీ సాక్ష్యం ఎలా ఉంది? ప్రభు కోసం శ్రమలు అనుభవించే సాక్ష్యమేనా? ప్రభు కోసం నిన్ను నీవు సమర్పించుకున్న సాక్ష్యమేనా? శరీర ఇచ్చల కోసం, శరీర సంబంధమైన జీవితం కోసం, ఏమండి, శరీరాలను అమ్ముకుంటూ తాకట్టు పెట్టుకుంటూ లోకాన్ని ప్రేమించి లోక సంబంధమైన కోరికలను అనుభవించాలనే ఆత్రముతో, తపనతో పడిపోయిన జీవితమా? ప్రభు కోసం ఒక గొప్ప సాక్షిగా నిలబడిన జీవితమా? తాత్కాలికమైన ఈ జీవితంలో సుఖాన్ని ఆశించి దేవునికి దూరం అయిపోతే, అదిగో ధనవంతుడు ఎక్కడున్నాడు? అంత గొప్ప ధనవంతుడు, ఊదా రంగు వస్త్రాలను ధరించి ప్రతిరోజు సుఖపడుతున్న ధనవంతుడు ఎక్కడున్నాడు? ఇప్పుడు ప్రతి నిత్యము వేదనకరమైన స్థలములోకి వెళ్ళిపోయాడు. ఓ చుక్క నీరు కూడా దొరకని స్థలములోనికి వెళ్ళిపోయాడు. చూడండి, తండ్రి అయిన అబ్రామా, ఆ లాజరు చేత ఒక్క చుక్క నీటిని నా నాలుక మీద వేయించమని బ్రతిమలాడుకుంటున్నాడు. ఈ లోకములో బ్రతికినప్పుడు ఎలా బ్రతికాడు? తన ఇష్టం వచ్చినట్లుగా సుఖాన్ని అనుభవిస్తూ విడిగా తమ శరీర సంబంధమైన కోరికలను తీర్చుకుంటూ ఏ మాత్రము దేవుని భయం లేకుండా బ్రతికిన వాడు ఇప్పుడు ఎక్కడున్నాడు? దేవుని కోసం శ్రమైన, కష్టమైన దేవుణ్ణి అనుసరించిన లాజరు ఎక్కడున్నాడు? ఇప్పుడు నీ పరిస్థితి ఎలా ఉంది? శాశ్వతమానికి లోకం ఎన్ని రోజులు బ్రతుకుతావు? ఎన్ని రోజులు జీవిస్తావు నీవు? ఎంతో మందిని మనం చూస్తున్నాం ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయి. నువ్వు కూడా ఒకరోజు, నేను ఒకరోజు లోకాన్ని విడవాల్సిందే కదా. కనుక ప్రభునందు ప్రియులారా, వేదనకరమైన స్థలములోనికి వెళ్లకుండా లాజరు వెళ్ళిన అబ్రహాము రొమ్ముకు వెళ్ళటానికి అదే మిక్కిలి ఉల్లాసము కలిగిన స్థలం, అది సంతోషము కలిగిన స్థలం, అది ఆ నెమ్మది ఉన్న స్థలం, అది నెమ్మది ఉన్న స్థలం. చూడండి, అదే మృతుల లోకం. దిగిపోతానని యాకోబు చెప్పినట్లుగా ప్రభు మరణించక ముందు ఆ లోకములో మృతులు ఉన్నారు. భక్తులు అబ్రహాము రొమ్ములో ఉన్నారు. ఇప్పుడు యేసు ప్రభు వారు ఏం చేశాడంటే, మీరు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 9వ వచనాన్ని ఒకసారి చదువుదాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం చూడండి, 9వ వచనం. ఆరోహణమాయనగా ఆయన భూమి యొక్క కింది భాగములకు దిగిననియు అర్థమిచ్చుచున్నది కదా.
అమ్మా దిగినవాడు ఎవరు? తానే సమస్తమును నింపునట్లు ఆకాశ మండలములన్నిటికంటే మరి పైకి ఆరోహణమైన వాడునై ఉన్నాడు. ఇప్పుడు మీరు చదవండి. ఇప్పుడు ఇంకొక మాట 8వ వచనం కూడా చదవండి, మీకు అర్థమవుతుంది. అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు చెరను చెరగా పట్టుకొని పోయి మనుషులకు ఈవులను అనుగ్రహించినని చెప్పబడి ఉన్నది. ఆ పాతాళములో ఉన్న ఆ భక్తులు ఉన్న ఆ స్థలమును చెరగా పట్టుకొని, మీరు ఇంకా కొంచెం అర్థమవటానికి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, 12వ అధ్యాయం చూడండి. 12వ అధ్యాయం చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయము 2వ వచనాన్ని చూడండి. 3వ ఆకాశమునకు కొనిపోబడెను. అతడు శరీరముతో నేను ఎరగను, కొనిపోబడను నేను ఎరగను, అది దేవునికే తెలియను. అట్టి మనుషుని నేను ఎరుగుదును. అతడు పరదేశులోనికి కొనిపోబడి వసింపచక్యము గాని మాటలు వినెను. ఆ మాటలు మనుష్యుడు పలుకకూడదు. అతడు శరీరము లేక ఏదో తెలియదు గాని ఇప్పుడు 3వ ఆకాశము, ఎన్నో ఆకాశం. ఇప్పుడు ఈ మాటలను బట్టి మనకేం అర్థమవుతుందంటే, ఆయన చెరగా తీసుకొని ఈ పాతాళంలో ఉన్న పరదేశును తీసుకుని వెళ్ళి 3వ ఆకాశంలో పెట్టాడు. ఇప్పుడు యోహాను ఇక్కడ ఏం చూస్తున్నాడు? మనం చదువుకున్న భాగంలో మనం చూస్తే 6వ అధ్యాయములో మనం మరొకసారి చూద్దాం. దేవుని వాక్యము నిమిత్తము 9వ వచనం మరొకసారి, తామిచ్చిన సాక్ష్యము నిమిత్తం ఆత్మలను ఏం చూస్తున్నాడు? ఆయన ఆత్మలను చూస్తున్నాడు. మరి ఇప్పుడు బలిపీఠము క్రిందకు ఆత్మలు ఎందుకు వచ్చాయి? అందరూ చనిపోయినప్పుడు పరదేశుకి వెళ్తున్నారు కదా భక్తులు, మరి ఇక్కడికి ఎందుకు వచ్చాయి అని ఆలోచన చేస్తే, యేసు ప్రభు వారు వచ్చినప్పుడు పరదేశంలో ఉన్న ఆ 3వ ఆకాశంలో ఉన్న ఆ భక్తులందరూ మహిమ శరీరము ధరించారు. సజీవులుగా ఉన్నవారు కూడా ఈ శరీరాన్ని విడిచిపెట్టి మహిమ శరీరాన్ని ధరించి వీరు ప్రభువుని ఎదుర్కొన్నారు. ఆ ప్రభు వారిని తీసుకుని వెళ్ళి పరలోకంలో ఉంచాడు. ఇప్పుడు ఇక్కడ పాతాళం లేదు, అంటే పరదేశం లేదు, భూమి మీద భక్తులు లేరు. భక్తులందరూ భూమి మీద సజీవులుగా ఉన్న భక్తులందరూ మహిమ శరీరాన్ని ధరించి యేసుని ఎదుర్కొన్నారు. ప్రియులారా, ఇప్పుడు హతసాక్షులైన వారు వీరు పరదేశంలోకి వెళ్ళటానికి అది పూర్తిగా ఖాళీగా ఉంది. అందులోకి ఎవరు వెళ్ళటానికి మరి అవకాశం లేదు. అందుకనే ఈ ఆత్మలు, హతసాక్షులైన ఆత్మలు, వీరు కూడా పరలోకానికి వెళ్ళారు, బలిపీఠము క్రింద ఉన్నారు. వారికి ఇంకా మహిమ కలిగిన శరీరాలు రాలేదు. వారు బలిపీఠం క్రిందే ఉన్నారు. వినండి జాగ్రత్తగా. ఇప్పుడు యోహాను చూస్తున్నాడు, వారికి శరీరం లేదు కానీ ఏదో ఒక ప్రత్యేకమైనటువంటి తాత్కాలికమైనటువంటి ఒక దేహము ఏదో ఉందనేది మనం గమనించి, ఎందుకంటే వారు వస్త్రాలు ధరించారు, వారు మాట్లాడుతున్నారు, వారు ప్రార్థన చేస్తున్నారు. చూడండి ఎన్ని రకాలుగా ఉన్నారు వాళ్ళు. కానీ వారు ఆత్మలని యోహాను భక్తుడు
తెలియజేస్తున్నాడు. ఇంకా పునరుద్ధానము కాలేదు. పునరుద్ధానం అయిన తర్వాత యేసు ప్రభుతో 1000 సంవత్సరాలు ఉంటారని, ఆయన పరిపాలనలో ఉంటారని తేటగా ఇక్కడ చెప్పబడి కూడా ఉంది. చూడండి ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, ఈ ఆత్మలు బలిపీఠము క్రిందకు రావటానికి గల కారణం వారు హతసాక్షులయ్యారు గనక, పరదేశంలో స్థానం లేదు గనక వీరు డైరెక్ట్ గా పరలోకములో ఉన్న ఆ ప్రభు బలిపీఠము క్రిందకు వచ్చారు. బలిపీఠాలు భూమి మీద ఉన్నాయి. ఇప్పుడు బలిపీఠం మనం కట్టనవసరం లేదు. అబ్రహాము కాలంలో, అబ్రహాము భక్తులు పాత నిబంధన కాలంలో భక్తులందరూ బలిపీఠం కట్టి ప్రభువుని ఆరాధించారు. కానీ ఇప్పుడు మనం బలిపీఠము కట్టనవసరం లేదు. మరి బలిపీఠం ఏమిటి? ఇప్పుడు నువ్వు కట్టాల్సిన బలిపీఠం ఏమిటి? నీ హృదయమే ఒక బలిపీఠం. ఆ బలిపీఠం మీద ఏమి వధించాలి నీవు? అబ్రహాము లేక మోషే లేక పాత నిబంధన భక్తులు కట్టిన బలిపీఠం మీద, ఏలియా కట్టిన బలిపీఠం మీద వారు పశువును వధించారు, దాని రక్తమును ప్రోక్షింపజేశారు, వాటిని దహింపజేశారు. మరి ఈ రోజున బలిపీఠం మీద మనం ఏమి దహించాలి, ఏమి వధించాలి? చూడండి, విరిగి నలిగిన మనస్సు. ఏమిటట? విరిగి నలిగిన మనస్సు. నిన్ను నీవే వధించబడాలి, నిన్ను నీవే ఉపేక్షించుకోవాలి. ఎవడైనను నన్ను వెంబడింప కోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని తన శిలువనెత్తుకొని నన్ను వెంబడించాలి అన్నాడు. ఉపేక్షించటం అంటే ఇక నువ్వు కాదు, నువ్వు చచ్చిపోయావు, నువ్వు వధించబడ్డావు. యేసుక్రీస్తు శిలువలో ఏ విధంగా వధించబడ్డాడో అలాగూ క్రీస్తు ఆ శిలువలో క్రీస్తు లాగా నీవు కూడా వధించబడ్డావు. ఇక నీవు కాదు, జీవించుచున్నది నేను కాదు, నా యందు క్రీస్తే. ఇంకా నీ అహం, నీ గర్వం, నీ ఆస్తులు అంతస్తులు, నీకున్నది ఏది కనిపించకూడదు. నువ్వు వధించబడాలి. అదే నిజమైన బలిపీఠం. వాక్యం చాలా గొప్పది, దాన్ని అనుసరించాలి మనం. ఏదో ఆదివారం నాడు ప్రార్థనకు వచ్చి వెళ్ళిపోతే ఎట్టుంటుంది? ఏదో పండుగలు చేసుకుంటా, క్రిస్మస్ అని, ఈస్టర్ అని, గుడ్ ఫ్రైడే అని ఆ పండుగలకే పరిమితమైపోయి బ్రతుకును కాపాడుకోకుండా ఇష్టం వచ్చినట్లుగా జీవిస్తే నీవు దేవుని రాజ్యంలో ప్రవేశించలేవు. నీ శరీరాన్ని ప్రభువుకి సమర్పించాలి. ఈ శరీరాన్ని వధించాలి. శరీరం నీది కాదు, నిన్ను ఆయన కొన్నాడు. నువ్వు యేసుకు అమ్మబడ్డావు. నీ శరీరములతో దేవుణ్ణే మహింపరచాలి, కానీ నిన్ను నీవు మహింపరచుకోవటానికి లేదు. చూడండి, బైబిల్ చెప్తున్న స్పష్టమైన మాట అది. ఇంకా నీది అనుకుంటున్నావా? ఇంకా నేనేననుకుంటున్నావా? చూడండి, ప్రభునందు ప్రియ దేవుని పిల్లల, బలిపీఠము క్రింద, విరిగి నలిగిన హృదయము క్రింద మనం బ్రతకాలి. దాని పైకి రాకూడదు. నీ శరీరాన్ని వధించబడిన స్థితి కింద బ్రతకాలి, దాని పైన బ్రతకకూడదు. నీవు ఒక్కసారి ఆలోచన. వీరు బలిపీఠము క్రింద ఉన్న ఆత్మలులాగా నీ బ్రతుకు కూడా నిన్ను నీవు వధించుకొని
నీ శరీరాన్ని, నీ ఇచ్చలను సిలువ వేసిన ఆ అనుభవం క్రింద బ్రతికితే ప్రభువు నిన్ను అంగీకరిస్తాడు. అందుకనే ఎంతో తగ్గించుకోవాలి. యేసయ్య చూసారా, మహాకాశములో ఉత్తర దిక్కును కలిగిన సభాపర్వతం మీద వేవేల దూతలు, శరూపులు, కెరూబులతో నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడని పొగడబడుతున్న దేవాతి దేవుడు తను తాను తగ్గించుకొని మానవుడిగా జన్మించి రిక్తునిగా, దాసునిగా రిక్తునిగా తను తాను సిలువ మరణమునకు అప్పగించుకున్నాడు. దేనికోసం? మన పాపములను భరించటం కోసం. మనకు రావలసిన శిక్ష, మనకు రావలసిన శాపం, మనకు రావలసిన తీర్పు ఆయన పొందాడు. ఆయన. ఇవన్నీ మనం ప్రతిరోజు జ్ఞాపకం చేసుకోవాలి. ఏదో గుడ్ ఫ్రైడే రోజు ఎంతో వింత, ఎంతో చింత, యేసునాథుని మరణమంతా, ఆ రోజుతో అయిపోయింది. ఆ పాట కూడా క్లోజ్. అదే రోజు మాత్రమే ఉంటుంది, ఇంకొక రోజు ఉండదు. అది ఆదివారం ఆరాధనకు వచ్చినప్పుడు ఎంతో వింత, ఎంతో చింత అని పాట పాడతావా? ఒకవేళ పాడుతున్నా, ఇప్పుడు ఎందుకు? ఏంది ఇప్పుడు పాడా? అది గుడ్ ఫ్రైడే రోజు పాడే పాట ఇప్పుడు పాడతావేంటి? ఇలాగైపోయారు. ప్రభునందు ప్రియా దేవుని పిల్లలారా, ఈ శ్రేష్టమైన సమయంలో జ్ఞాపకం చేసుకుందాం. మన జీవితాలు బలిపీఠము క్రిందకొచ్చాయా? బలిపీఠం అనుభవంలో మనం ఉన్నామా? వారు చూడండి వధించబడి దేనికోసం అంటే దేవుని వాక్యము నిమిత్తము సాక్ష్యం ఇచ్చినందుకు. కొంతమంది మేము క్రైస్తవులం, యేసు ప్రభువుని నమ్ముకున్నామని చెప్పుకోవటానికి కూడా సిగ్గుపడతారు. చాలా మంది బైబిల్ చేతబట్టుకొని ప్రార్థనకు రావటానికి కూడా సిగ్గుపడతారు. రేపు నీ విషయమై యేసయ్య సిగ్గుపడతారు. బైబిల్ లేకుండా ఇప్పుడు ఒక సైతాను ఒక పని చేసింది. సైతానుడు ఏం చేశాడు తెలుసా మీకు? బైబిల్ లేకపోయినా పర్వాలేదండి, సెల్లులో ఉందిగా, సెల్లే బైబిల్ అయిపోయింది. ఆ సెల్లులో అసభ్యకరమైన, హేయమైన కార్యాలు ఎన్నో ఉంటాయి. సెల్ ఎందుకంటే ఎప్పుడన్నా ప్రయాణంలో ఉన్నప్పుడు అత్యవసర పరిస్థితుల్లో ఆ సెల్లులో వాక్యం చదువుకోండి, నేను కాదన్న. కానీ బైబిల్ లేకుండా ఏంటండి దేవుని సన్నిధిలో? దేవుడు నీకు ఇచ్చిన జీవ గ్రంథం అది. దాన్ని చేత పట్టుకోవటానికి కూడా సిగ్గుపడే జీవితం నీది. అందుకు నీవు సిగ్గుపడాలి. బలిపీఠము క్రిందకి రా. వారు దేవుని వాక్యము నిమిత్తము హతసాక్షులయ్యారు. వారిచ్చిన సాక్ష్యము నిమిత్తము హతసాక్షులయ్యారు. ఏది నీ సాక్ష్యము? సాక్ష్యం చెప్పమంటే నోరు మూసుకొని కూర్చుంటాం. దేవుడు అవకాశం ఇచ్చినప్పుడు లేచి సాక్ష్యం చెప్పటానికి, నా యేసయ్య నన్ను కాపాడాడు, నా బిడ్డల్ని కాపాడాడు, నాకు సమాధానం ఇచ్చాడు, రోగం వస్తే రోగం బాగైందని సాక్ష్యం చెప్పటం కాదు. ఈ వారం దేవుడు నాకు ఏ రోగం రాకుండా కాపాడాడు. అర్థమైందా? ఏ సమస్య లేకుండా కాపాడాడు నా ప్రభువు నన్ను. చెప్పటానికి ఏమి? ఆ సాక్ష్యం చెప్పటానికి ఏమంటా నీకు? వారు యేసును గుర్చిన ఇచ్చిన సాక్ష్యం కదా. చూడండి 9వ వచనం. ఆయన 5వ ముద్రను విప్పినప్పుడు దేవుని వాక్యము నిమిత్తము, తామిచ్చిన సాక్ష్యము నిమిత్తము అన్యుల మధ్యలోనూ సాక్ష్యం ఇవ్వాలి. అధికారులు ఎదుట సాక్ష్యం ఇవ్వాలి.
వాడు పిచ్చోడు ఈ మధ్యకాలంలో చెప్పాడు, విగ్రహాలకు బలిచ్చిన వాటిని తినొచ్చు అంటే తినకూడదు. మనం నీ ఉన్న స్థలములో విగ్రహాలకు బలిచ్చిన వాటిని, లేకపోతే ఏదో చేసిన పలహారాలు, లేకపోతే ఇంకోటి నువ్వు తినకూడదు. ప్రార్థన చేసుకొని తినొచ్చు, ఇవి కూడా వద్దు. అది సందర్భం వేరు, ఆ సందర్భం వేరు. ఇప్పుడు దేవుడు చెప్పిన సందర్భం, విగ్రహములకు మొక్కకుండా. మేమేమైనా పోయలేదు, మేము చచ్చిపోయినా పర్వాలేదు. ఏమన్నాడు? షడ్రక్ మెషక్ అబేద్నెగోలు, ఈ అగ్నిగుండం నుంచి మమ్మల్ని కాపాడటానికి మా దేవుడు సమర్థుడు. ఒక్కవేళ ఆయన కాపాడకపోయినా మేము సావనైనా చస్తాము గాని ఈ బొమ్మకు మొక్క. ఎంత గొప్ప తీర్మానం అది! ఏమండి, మేము చచ్చిపోవటానికైనా ఇష్టమే. దానియేలు, నేను సింహాల భూమిలో పట్టడానికైనా ఇష్టమే. నా దేవునికి ప్రార్థన చేయకుండా నేను ఉండలేను. ప్రార్థన అనుభవం అది. దేవుని సన్నిధిలో ప్రార్థన ఎందుకంటే మనల్ని బ్రతికించిన దేవుడు, నరకానికి వెళ్లకుండా రక్షించిన దేవుడు, మన కోసం తన ప్రాణమును పెట్టిన దేవుడు. చూడండి, ఆయన జీవితాన్నే చూడండి, ఆ సింహాసనాన్ని వదిలిపెట్టి, ఆ మహిమను వదిలిపెట్టి మనందరినీ ప్రేమించి మానవుడుగా శరీరధారిగా వచ్చి ఆ శరీరాన్ని సిలువకు కొట్టిన దేవుడు. నేను వెళతాను తండ్రితో అని చెప్పి తండ్రికి చెప్పి, ఈ మానవుల్ని ఎవరు రక్షిస్తారు అంటే, నేను పోతాను తండ్రి, నేను రక్షిస్తానని చెప్పి ఆయన భూలోకంలోనికి వచ్చి శ్రమ పడి, ఆయన సిలువ వేయబడి ఎంతో భారం, ఎంతో బాధను అనుభవించి, తండ్రి సమాప్తమైనది, నీవు నాకు అప్పగించిన పనిని నేను సమాప్తము చేశానని తండ్రితో చెప్పినటువంటి విధానం ఒక్కసారి ఆలోచించండి. ఈ లోకములో సుఖభోగాలను కోరుకోమాకండి. ఈ లోకములో ప్రభు కోసం జీవించటం నేర్చుకోండి. రేపు చనిపోతే సుఖభోగాలు మీకు కావాలంటే, సుఖం కావాలంటే, అబ్రాహాము రొమ్మున లాజరు ఆనందిస్తున్నట్టుగా హాయిగా నెమ్మదిగా ఉన్నాడు అక్కడ. ధనవంతుడు ఎక్కడున్నాడు? ఇది బైబిలు, నువ్వు నమ్మే బైబిలు, నీ చేతిలో ఉన్న బైబిలు. ప్రతినిత్యము మనకు ఆధారమైన బైబిల్ చెప్తున్న మాట ఇది. ఎక్కడున్నాడు? నువ్వెక్కడుంటావు రేపు? ఎప్పుడైనా ఆలోచన వచ్చిందా నీకు? వెళ్తున్నప్పుడు కానీ, చేస్తున్నప్పుడు కానీ, అరే నేను చచ్చిపోతే ఎక్కడుంటాను? నేను నా ప్రభుతో ఉంటానా? సాతానుకు వాడి దూతలకు ఏర్పాటు చేసిన అగ్నిగుండంలో ఉంటానా? అలా నువ్వు నిర్ణయించుకోవాలంటే నీ జీవితం ఎలాగుందో, ఎలాగ నడుస్తున్నావో, ఎలాగో ఆలోచిస్తున్నావో, ఎలాగో మాట్లాడుతున్నావో, ఎలాంటి ఉద్దేశాలు నీకున్నాయో నువ్వు వాటిని జ్ఞాపకం చేసుకుంటే, ఆ లోపాలను కానీ సరి చేసుకుంటే అబ్రహాము రొమ్మున ఉంటావు, అంటే పరదేశంలో ఉంటావు, ప్రభు రాజ్యంలోనికి వెళ్తావు, సింహాసనం మీదకి వెళ్తావు, క్రీస్తుతో కూడా పరిపాలన చేస్తావు. వీరు బలిపీఠము క్రిందకు వచ్చిన ఆత్మలు చూడండి, డైరెక్ట్ గా పరలోకానికి వచ్చేసారు. వారు క్రీస్తు కొరకే బ్రతికారు. బ్రతికినన్ని దినాలు బ్రతుకుట క్రీస్తే, చావైతే ఏం లాభం? పరలోక మహిమలోనికి వెళ్తాం. ఇదెంతండి ముచ్చట, 3 నాళ్ల ముచ్చట జీవితం. మురిగిపోయే ఈ దేహానికి 3 నాళ్ల ముచ్చటే. నరుని ఆయుష్ నీటి మీద బుడగ. నీటి మీద బుడగ ఎంతసేపు ఉంటుంది తెలియదు. అలాంటి ఆయుష్ కలిగిన ఈ జీవితాన్ని నువ్వెప్పుడు ఆలోచిస్తావు. ఏంటి ఆ భవిష్యత్తు? ఏమిటి? ప్రభు ఉంటే భవిష్యత్తు ప్రభువే చూసుకుంటాడు.
భవిష్యత్తు ప్రభువే చూసుకుంటాడు, మనం ప్రభు మార్గంలో ఉంటే. కనుక మన జీవితాన్ని ప్రభువుకు అప్పగిద్దాం. ఇక్కడ ఈ బలిపీఠము క్రింద ఉన్న ఈ ఆత్మలను మనం చూస్తే, వారు 7 సంవత్సరాల శ్రమ కాలంలో వధించబడిన వారు. వీరు నాథా అని పిలుస్తున్నారు. ఈ నాథా అనే మాట యూదులలో ప్రాముఖ్యమైంది, వారు వాడుకలో ప్రాముఖ్యమైంది కనుక వీరు యూదులు, ఇశ్రాయేలీలని అర్థమవుతుంది. సరే, తర్వాత చెప్పుకుందాం. ప్రభునందు ప్రియులారా, జ్ఞాపకం చేసుకుందాం. మన జీవితాలు ఎలా ఉన్నాయో జ్ఞాపకం చేసుకుందాం. మనం ఎటు ప్రయాణం చేస్తున్నామో జ్ఞాపకం చేసుకుందాం. ఇప్పుడైనా మనల్ని మనం దిద్దుకుందాం. హృదయం అనే బలిపీఠం క్రిందకు వద్దాం. ఏలియా పడిపోయిన బలిపీఠాన్ని బాగు చేసి ఒక ఎద్దును తీసుకొని తునకలుగా చేసి ఆ బలిపీఠం మీద అర్పించినట్లుగా మన చెడిపోయిన హృదయాన్ని బాగు చేసుకొని, చెడిపోయిన జీవితాన్ని, ఆలోచనలన్నిటినీ బాగు చేసుకొని, మనం వధించబడి విరిగి నలిగిపోయి ఆ బలిపీఠం మీద దేవునికి అర్పణగా అర్పించబడదాం. అలాంటి జీవితం కలిగి ఉందాం. అది దేవునికి ఇష్టమైంది. రేపు ప్రభువుతో కూడా యుగాయుగములు నాతో కూడా మీరుంటారు. నేను వస్తాను, మిమ్మల్ని తీసుకెళ్తాను. నేనుండు స్థలములో మీరుండులాగున. ఎక్కడుంటాడు యేసయ్య? పరలోకం ఉంటాడు. ఎక్కడుంటాడు? కూర్చుంటాడు ఆయన సింహాసనం మీద. మనం కూడా ఎక్కడ కూర్చుంటాం? సింహాసనం మీద. నేనుండు స్థలములో మీరుండులాగు నేను మరలా వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తాను. మీరు జాగ్రత్తగా ఉండండి. నా మాటలు మీరు ఆలకించండి. నా వాక్యము మీకు ఇచ్చెళ్తున్నాను. పరిశుద్ధాత్మను మీకు ఇచ్చెళ్తున్నాను. ఆత్మతో నింపబడి వాక్యానుసారంగా బ్రతకండి. ప్రభు కోరుకుంటున్నది అదే. ఈ జీవితాల్లో జాగ్రత్తగా ఉండాలి. ప్రియ సంగమా, ఇది దేవుడు మనకిచ్చినటువంటి విధానం. ఆయన వాగ్దానం. మనుషులు వాగ్దానం చేసి తప్పిపోతారు, కానీ దేవుడు వాగ్దానం చేస్తే అది తప్పిపోదు. అది శాశ్వతంగా ఆ వాగ్దానం నెరవేరుస్తాడు. అలాగూ మనం ఈ వాక్యము నిమిత్తము, సాక్ష్యము నిమిత్తం బ్రతుకుదాం. ప్రభు వచ్చినప్పుడు ఆయన రాజ్యంలోనికి వెళదాం. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, తర్వాత చెప్పుకుందాం. దేవుడి మాటలు మనందరి కొరకు ఆశీర్వదించునుగాక. ఆమేన్. తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం.